అందరికీ నమస్కారం. జీతాలు ఇవ్వలేనన్న బాబు లబోదేవు అంటున్న ఉద్యోగులు ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఎంత అనుభవశాలి అయినా సరే చంద్రబాబు ఈ గండ నుంచి గట్టెక్కడానికి చాలా కష్టపడాల్సిందే. అసలే మూలిగిన నక్కలాగా ఏపీ పరిస్థితి ఉంటే దాని మీద తాటిపండు మాదిరిగా భారీ వానలు వరదలు వచ్చి పడ్డాయి. దాంతో వేలాది కోట్ల నష్టం వాటిల్లింది. బాధితులు లక్షల్లో ఉన్నారు. వారంతా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర సాయం ఇంకా ఎంతో తెలియదు. కానీ వరదలు వచ్చి సర్వం పోగొట్టుకున్న వారు గత 20 రోజులుగా ధైర్యంతో ఉన్నారు. అందుకే ఇక ఆలస్యం చేయడం భావ్యం కాదని టీడీపీ కూటమి ప్రభుత్వం వరద సాయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గత ప్రభుత్వం మొత్తం వ్యవస్థలను సర్వనాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను లెక్కపత్రం లేకుండా ఖర్చు చేశారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు కూడా వేలాది కోట్ల గతంలో రిలీజ్ చేస్తే వాటిని కూడా ఏ లెక్క చేయకుండా ఖర్చు చేశారని అన్నారు. అలా న్యాచురల్లో కలామిటీస్ కింద ఉన్న ఫండ్స్ను కూడా ఏమీ లేకుండా పోయని అన్నారు. కేంద్రం అయితే తమ వద్ద డబ్బులు ఉన్నాయని అనుకుంటుందని ఆయన అంటూ తాము ఎంతటి దురదృష్టిలో ఉన్నామో వారికి తెలియజేస్తూ లేఖ రాస్తున్నామని బాబు అన్నారు. అయితే ఏపీలో ఆర్థిక పరిస్థితి చూస్తే జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని బాబు ఒక బాంబే పేల్చారు. కేంద్రం ఆదుకోవాలని అందుకే కోరుతున్నామని అన్నారు. ఈ విషయం తెలుసుకుని ఉద్యోగస్తులు అయితే లబోదివ్వు అంటున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.